ఆగస్ట్ 21వ తారీఖున వరలక్ష్మి వ్రత శుభ సందర్భంలో 'ఇరుముడి' అని ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది. రవితేజ గారు నటించిన ఈ సినిమా గురించి ప్రేక్షకులు రివ్యూ ఇస్తూ చాలా బాగా వచ్చింది సినిమా. రవితేజ గారి కమ్‌బ్యాక్ మూవీ. అంటే రవితేజ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం పూనకాలే థియేటర్ ముందు అని చెబుతున్నారు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత రవితేజ గారి హిట్ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే రవితేజ గారి కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పి నిన్న మూవీ రేటింగ్ ఇచ్చే రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రవితేజ గారిని ఒక వెర్షన్స్‌తో చూస్తూ ఉండిపోయాము. ఇప్పుడు ఈ వెర్షన్ ఏదైతే ఉందో ఈ సినిమా కంప్లీట్‌గా రవితేజ గారికి క్యారెక్టర్ ఇమిడిపోయే టైప్‌లో శివనిర్మాణ అయితే మాత్రం తెరకెక్కించాడు అంటూ చాలామంది రివ్యూవర్స్ అయితే మాత్రం ఆ రివ్యూస్ ఇచ్చారు. అయితే హిట్ సినిమాగా కూడా ఇది పరిగణిస్తూ కొంతమంది పెదవిరుస్తారు కదా! ఆ పెదవిరుపు మాటల్లో ఇది మలయాళం మూవీకి సీక్వెల్ అని, లేకపోతే తమిళ్ మూవీ 'మహారాజా' ఉంది కదా! విజయ్ సేతుపతి. దానికి కొంచెం నే షేడ్స్ ఉన్నాయనేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదంతా పక్కన పెట్టేస్తే, రవితేజ గారి యొక్క బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అయ్యే కొన్ని సినిమాలుంటాయి. ఆ సినిమాలతో ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ సినిమా వృత్తాంతంలో ఖచ్చితంగా ఇరుముడి ఉంటుంది అని చెప్పేసి సినీ యొక్క నిపుణులు చెప్తారు చూసారా? వాళ్ళైతే మాత్రం ఇది ఢంకా పదంగా చెప్తున్నారండి. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.